నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోకి ప్రవాసుల ప్రవేశం పైన ఎంట్రీ పైన మనం చూసుకుంటే కువైట్లోని ప్రవాసుల కొత్త చట్టంలో అయితే కువైట్ కేబినెట్ ఆమోదించడం జరిగింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోకి ప్రవాసుడు తమ దేశంలోకి ప్రవేశించాలంటే, తమ దేశం నుంచి కువైట్లోకి ప్రవేశించాలంటే తమ యొక్క దేశంలో అంటే ఇండియాలో సమర్థ అధికారులు లేదా మరొక గుర్తు పొందిన అధికారి జారీ చేసినట్లు చెల్లుబాటు అయ్యే పాస్పోర్టు కలిగి ఉన్నట్లయితే లేదా పాస్పోర్టుకు బదులుగా అటువంటి అధికారులు జారీ చేసిన పత్రాన్ని కలిగి ఉంటే మినహా కువైట్లోకి ప్రవేశించలేరని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం ఇండియా నుంచి మనం కువైట్కు రావాలంటే పాస్పోర్టు తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి, కానీ చాలా మంది నకిలీ పాస్పోర్ట్లతో ఎంట్రీ అవుతూ ఉన్నారు. అటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరించారు. అలాగే జీసీసీ దేశాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో ఒమన్ కానీ, యుఏఈ కానీ, సౌదీ కానీ, ఖతారు కానీ, బెహ్రెన్ దేశాల నుంచి కువైట్లోకి ప్రవేశించాలనుకునే పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాస్పోర్ట్ నిబంధన నుంచి మినహాయించబడ్డారని చెప్పి, ఎందుకంటే వారికి వాళ్ళ యొక్క బతాకా కార్డు, గుర్తింపు కార్డు ఉంటే సరిపోతూ ఉందని చెప్పి, అలాగే ఇండియాలో మనం చూసుకుంటే ఇండియా మొత్తం మీద ఎక్కడికి వెళ్లాలన్నా ఆధార్ కార్డు ఎలాగైతే సరిపోతాదో అలాగే జీసీసీ దేశాలకు సంబంధించి, గల్ఫ్ దేశాలకు సంబంధించిన పౌరులు కువైట్లోకి ప్రవేశించాలంటే గుర్తింపు కార్డు ఉంటే సరిపోతూ ఉందని చెప్పి తాజా చట్టంలో చేర్చడం జరిగింది. కాబట్టి ఇండియా నుంచి కువైట్ కు వస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో దయచేసి నకిలీ డాక్యుమెంట్లతో కువైట్లోకి ప్రవేశించి ఇబ్బందులు పడవద్దని చెప్పి మరీ కోరుకుంటూ, కువైట్ కు రావాలంటే తమ యొక్క దేశంలో అధికారులు జారీ చేసిన పాస్పోర్టు మరియు అధికారిక ధృవీకరణ పత్రాలతో మాత్రమే ప్రవేశించాలని చెప్పి, ఎవరైనా నకిలీ పత్రాలతో ప్రవేశిస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తప్పవని చెప్పి అధికారులు హెచ్చరించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.